హాయ్ హెల్దీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం పీసీఓడి గురించి మాట్లాడదామండి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్. పీసీఓడి అనేది ఇప్పుడు ఒక 5 మంది లేడీస్ అనుకోండి, అమ్మాయిలు, ఒకరికి ఖచ్చితంగా పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. కానీ 5 మెంబర్స్లో ఒకరికి అంటున్నారు. కానీ ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో అంటే 100 మెంబర్స్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరికి ఇద్దరికి మాత్రమే పీసీఓడి ప్రాబ్లం రాదు, మిగతా వాళ్ళందరికీ పీసీఓడి ప్రాబ్లం వస్తుంది. హాస్టల్ పిల్లలకి ఎందుకు పీసీఓడి ప్రాబ్లం ఎక్కువగా అయింది అంటే, మామూలుగా అయితే వాళ్ళకి అంటే ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఓన్లీ తినడం, రెస్ట్ తీసుకోవడం, చదవడం, ఇది మాత్రమే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది హాస్టల్ పిల్లలకి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉంటే పర్మనెంట్గా సొల్యూషన్ లేదు అని చెప్పి అలోపతి ట్రీట్మెంట్లో ఉంది. పీసీఓడి ప్రాబ్లము లైఫ్ చేంజెస్ అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేస్తే ఖచ్చితంగా ఏదైనా జయించవచ్చు అనేది మనం అనుకోవాలి. కాబట్టి హోమియోపతి మెడిసిన్స్లో కూడా చాలా మంచి ట్రీట్మెంట్ ఉందండి పీసీఓడి ప్రాబ్లంకి. ఫస్ట్ మనం నార్మల్ ఏంది, అబ్నార్మల్ ఏంది తెలుసుకుందామండి. మామూలుగా అయితే పీసీఓడి ప్రాబ్లంలో మీకు ఇది యూట్రస్ అండి, యూట్రస్, ఇది గర్భసంచి ముఖద్వారం, ఇవి ట్యూబ్స్, ఇవి అండాశయాలు. కాబట్టి ఇది మామూలుగా అయితే 2 అండాశయాలు ఉంటాయి, ఒక గర్భసంచికి 2 ట్యూబ్స్ ఉంటాయి. నెల మార్చి నెల ఒక్కొక్క అండాశయం నుంచి ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతుంటే మెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. దీంట్లో నార్మల్ మెన్స్ట్రుయేషన్ గురించి మనం మాట్లాడదాం. మామూలుగా అయితే మెన్సెస్ రావాలంటే ఏ బాడీలో చేంజెస్, హార్మోన్స్ అనేది చేంజెస్ ఉంటాయి అనేది. మన మెదడులో అనేది కొన్ని హార్మోన్స్, హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్స్కి ఆర్డర్ ఇస్తుంది. ఓకే, మెన్సెస్ అయిపోయింది, ఇంకా ఎఫ్ఎస్హెచ్ హార్మోన్ అనేది రిలీజ్ చేయి అనేది. ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్, జిఎన్ఆర్హెచ్ అనేది 3 హార్మోన్స్ అనేది పిట్యూటరీ గ్లాండ్ అనేది మామూలుగా అయితే రిలీజ్ చేస్తుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేసి ఉంటుందో ఇది ఓవరీకి అనేది ఆర్డర్ పెడుతుంది. ఏంది, నువ్వు ఎగ్ అనేది మామూలుగా అయితే ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి. ఓకే అని చెప్పి నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఓవరీలో అనేది ఓమ్ అనేది మామూలుగా అయితే ఫాలికల్స్ నుంచి ఓమ్ రిలీజ్ అయితే 14th డే ఓమ్ రిలీజ్ అవుతుంది. ఓమ్ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే 28th డేకి మెన్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫాలికల్స్ ఎక్కువగా అంటే చిన్నగా స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఫాలికల్స్ మ్యాచ్యూర్ అవుతాయో ఓమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఏమవుతుందంటే ఈ మామూలుగా అయితే ఓవరీ ఏం చేస్తుంది, ఎగ్ రిలీజ్ చేస్తుంది, కొన్ని హార్మోన్స్ కూడా రిలీజ్ చేస్తుంది. మామూలుగా అయితే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇంకా ఆండ్రోజన్ అనేది హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఈ ఓవరీ అనేది. ఓవరీస్ అనేది 2 ఉంటాయి కదా, కాబట్టి ఈ హార్మోన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ చేయడంలో మామూలుగా అయితే ఈ ఎండోమెట్రియం అనేది రెడీ అవుతుంది. మామూలుగా అయితే ఈ ఎండోమెట్రియం ప్రెగ్నెన్సీ కోసం రెడీ అవుతుంటుంది. ఎప్పుడైతే ఓలేషన్ అవుతుందో అప్పుడు ఎండోమెట్రియంకి ఆర్డర్ ఏమొస్తుందంటే, లేదు ఈసారి ప్రెగ్నెన్సీ నిలవలేదు కాబట్టి ఇదంతా షట్ డౌన్ కావాలి. కాబట్టి ఇదంతా నార్మల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు పీసీఓడిలో ప్రాబ్లంలో ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇంకా ఎల్హెచ్ హార్మోన్, ఇంకా జిఎన్ఆర్హెచ్ హార్మోన్, ఇది అంతా ఉంటాయి కదా. ఎల్హెచ్ హార్మోన్ ఎప్పుడైతే ఇంక్రీజ్, ఎల్హెచ్ సర్జ్ అంటాం, ఎప్పుడైతే ఎల్హెచ్ సర్జ్ ఉంటుందో అప్పుడు ఓవులేషన్ అవుతుంది. ఎల్హెచ్ సర్జ్ ఉంటేనే ఓవులేషన్ అనేది ఉంటుంది. అంటే ఎల్హెచ్ హార్మోన్ ఇంక్రీజ్ అయితేనే ఓవులేషన్ అనేది ఉంటుంది. దీంట్లో ఏమవుతుంది అంటే ఈ ఎల్హెచ్ హార్మోన్ అనేది తక్కువ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఓవరీస్కి ఏం చెప్తుంటుందంటే, నువ్వు ఎక్కువగా ఫాలికల్స్ ప్రొడ్యూస్ చేయని చెప్పి. ఎప్పుడైతే ఎక్కువ ఫాలికల్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు అది ఇమ్యాచ్యూర్, అంటే దాంట్లో ఎగ్ అయితే మ్యాచ్యూర్ కావాలో ఫాలికల్స్ పెరిగి నిదానంగా ఎగ్ అయితే రిలీజ్ అవుతుంటుంది కదా, అప్పుడు ఫాలికల్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే ఇమ్యాచ్యూర్ ఎగ్ ఉందో దాంట్లో వాటర్ ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఈ మామూలుగా అయితే ఓవరీస్లో ఇది మొత్తము ఫాలికల్స్ వచ్చేస్తాయి.
2 ఓవరీస్లో. ఒక్కొక్కసారి ఒక్క ఓవరీలోనే ఫాలికల్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నెల తప్పి నెల కూడా ఒక్కొక్కరికి పీరియడ్స్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ ఉంటాయో దాంతో ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఎక్కడుంది ఈ పీసీఓడి ప్రాబ్లంకి? మన యూట్రస్లో కాదు ప్రాబ్లం, మన మెదడులో అనేది చేంజెస్, హార్మోన్ చేంజెస్ అనేది వస్తుంటాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఎక్కడ మైండ్ అనేది కరెక్ట్గా ఉండాలి అంటే మనం మైండ్కి ఎక్సర్సైజ్, మన బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన మైండ్కి ఎలా ఉండాలి? కామ్నెస్ ఉండాలి. ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండకూడదు. మెదడుకి పదును పెట్టు అని చెప్తుంటారు కదా, అట్లా ఎప్పుడు కూడా యాక్టివ్గా పెట్టుకోవాలి. మన బాడీలో అనేది కరెక్ట్గా విటమిన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా బ్లడ్ అంతా బాగుంటేనే అప్పుడు మైండ్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది, కరెక్ట్గా వర్క్ జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఒక రోజు 2 రోజు ఫుడ్ తినలేదనుకో మీకు ఏ పని చేయబుద్ధి కాదు. అలానే మన మైండ్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి మనం ప్రతిదీ కూడా అన్నీ కరెక్ట్గా చూసుకోగలితేనే. అందరు ఏమనుకుంటుంటారంటే పీరియడ్ కదా ప్రాబ్లము, కాబట్టి యూట్రస్దే ప్రాబ్లం, ఓవరీస్దే ప్రాబ్లం అనుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఓవులేషన్ ఇంకా మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి మైండ్ అనేది చాలా జాగ్రత్తగా మనం ఇది చేసుకోవాలి. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ లేకపోతే మనకు మైండ్ అనేది హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఇంకా మనం కూల్గా ఉంటే మంచిది. స్ట్రెస్ తీసుకుంటే మనం ఏం చేయలేం. స్ట్రెస్తో ఎక్కువగా స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి, ఈ మంచి హార్మోన్స్ అనేది డిక్రీజ్ అవుతుంటాయి. కాబట్టి ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ హార్మోన్స్ అనేది కూడా ఎక్కువగా, అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువగా బాడీలో పెరిగిపోయి అప్పుడు కూడా మనకు ఈ పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒబేసిటీ కూడా ఒక కారణం. ఒబేసిటీ ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా పీసీఓడి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్కసారి పీసీఓడి ప్రాబ్లం వల్ల ఓవర్ వెయిట్ అవుతుంటారు. బ్లడ్ తక్కువ అయితే కూడా పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే కూడా పీసీఓడి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈ పీసీఓడి ప్రాబ్లంకి ఎన్ని చేంజెస్ వస్తాయండి మన బాడీలో. కాబట్టి ఈ పీసీఓడికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా అంటే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉందండి. మామూలుగా అయితే పీసీఓడికి అలోపతిలో ఎవ్రీ 3 monthsకి ఒకసారి, అంటే మంత్లీ పీరియడ్ రావడానికి ఓవరాల్ అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడితేనే పీరియడ్ వస్తుంటుంది. ఒకవేళ ఆ ట్రీట్మెంట్ అనేది ఆపేస్తే మళ్ళీ అగైన్ ఈ మెన్సెస్ అనేది ఆగిపోవడం జరుగుతుంది. ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఏదేది సైన్ సిమ్టమ్స్ ఉంటాయి అంటే మామూలుగా అయితే ఒక్కొక్కరికి చాలా రోజు వరకు పీరియడ్స్ అనేది రావు. ఎందుకంటే ఎగ్ రిలీజ్ కాదు. ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ కాదో అప్పుడు పీరియడ్ అనేది రావు. కాబట్టి మామూలుగా అయితే ఈ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తుంటే పీరియడ్స్ వస్తుంటాయి, లేకపోతే లేదు. కాబట్టి మామూలుగా అయితే మెన్సెస్ అనేది తక్కువ అవుతుంటుంది. లేదంటే 3 monthsకి 4 monthsకి ఒకసారి మెన్సెస్ వచ్చిందనుకో హెవీ బ్లీడింగ్ అవుతుంటుంది. ఎందుకంటే దీంట్లో ఎగ్ అనేది రిలీజ్ కావడం లేదు కాబట్టి ఆ యూట్రస్ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా పింపుల్స్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ప్యూబర్టీ ఏజ్లో పిల్లలకి పింపుల్స్ ఎక్కువ ప్రాబ్లం ఉందంటే పీసీఓడి ఉందేమో అనేది చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారనుకో పీసీఓడి ప్రాబ్లం ఉందేమో అనేది చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఇంకా చాలామందికి హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఒక పేషెంట్ అమ్మాయి కాల్ చేస్తే నాకు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది మేడం అంటే, నేను పీసీఓడి ప్రాబ్లం ఉందేమో ఒకసారి స్కాన్ చేయించుకోనమ్మా అని చెప్పినాను. కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అప్పర్ లిప్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఇంకా చెస్ట్ మీద హెయిర్ గ్రోత్ రావడం, అబ్డామిన్ మీద హెయిర్ గ్రోత్ రావడం, వీప్ మీద హెయిర్ గ్రోత్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాడీ కొంత పార్ట్ అనేది ఫోల్డ్స్ దగ్గర బ్లాక్గా అయిపోతుంది. అంటే ఒక్కొక్కరికి మెడ దగ్గర ఎక్కువగా బ్లాక్ ప్రాబ్లం ఉంటుంది. అండర్ ఆర్మ్ బ్లాక్గా ఉండడం అనేది ఉంటుంది. బ్రెస్ట్ కింద కొంచెం భాగం బ్లాక్గా ఉండడం, గ్రాయిన్ దగ్గర అంటే
వజైనా పక్కన కూడా కొంత భాగం అనేది బ్లాక్గా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ బ్లాక్నెస్ కోసం చాలామంది క్రీమ్స్ వాడుతుంటారు. కాబట్టి ఆ క్రీమ్ వాడడం కాదు, మీరు పీసీఓడి ప్రాబ్లం ఉంటే ఇలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాబట్టి పీసీఓడి ట్రీట్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. చాలామందికి మేల్ వాయిస్ వచ్చేస్తుంది, డీప్ వాయిస్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కాలంలో చూస్తున్నారు మీరు, చాలామంది ఓకే సెట్ అయిపోతే మ్యారేజ్ ఓకే, లేకపోతే విడాకులు ఇవ్వడం. అంటే మేల్ టైప్ పర్సనాలిటీ వచ్చేస్తుంది. ఫీమేల్ టైప్ అణిగి ఉండడం అనేది ఆ క్యారెక్టర్స్ అనేదే ఉండదు. కాబట్టి నువ్వు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నాను, కాబట్టి ఓకే విడాకులు, డైవర్స్ అనేది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఆండ్రోజన్ లెవెల్స్ అనేది పెరిగిపోతున్నాయి. కాబట్టి నేను కూడా నీ అంతా ఈక్వల్ అని చెప్పి ఇది ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ మ్యారేజ్ అంటే ఇది కాదు కదా, ఇద్దరు హ్యాపీగా ఉంటేనే అన్నీ బాగుంటాయి. కాబట్టి పీసీఓడి ప్రాబ్లం ఉందేమో అనేది చెక్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా పిల్లలు మామూలుగా అయితే ఎవరికైతే మ్యారేజ్ అయి ఉంటుందో ఈ పీసీఓడి ప్రాబ్లంతో ఏమైనా ఇబ్బంది అవుతుందా, పిల్లలు గారా అంటే చాలామందికి మందులు వాడితే తప్ప పిల్లలు గారు. కాబట్టి మెడిసిన్స్ ఖచ్చితంగా వాళ్ళు యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి ట్రీట్మెంట్ కూడా ఎవరు కూడా కొంతమందికి రెస్పాన్స్ రాదు, ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పిల్లలు గారు. అప్పుడు వాళ్ళు ఐవీఎఫ్కి పోవాల్సి ఉంటుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఈ పీసీఓడి ప్రాబ్లం ఏమైనా చేస్తుందా అంటే ఎక్కువగా హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ అనేది పెరిగిపోతుంది, ఎల్డిఎల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, హెచ్డిఎల్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇంకా బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ పీసీఓడి ప్రాబ్లం వల్ల ఒక్కొక్కసారి బ్లడ్ షుగర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్రాబ్లమ్స్ ఇంత ప్రాబ్లమ్స్ పీసీఓడి వల్లనే వస్తుంది. ఇంతకుముందు కాలంలో లేడీస్కి ఏ ప్రాబ్లం వచ్చేది కాదు, జెంట్స్కి ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావడం, ప్రాబ్లమ్స్ రావడం అనేది ఉండేది. కానీ లేడీస్కి ఇప్పుడు ఎందుకు పెరిగిపోతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఈ పీసీఓడికి మనం న్యాచురల్గా ఏమైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చా అంటే మామూలుగా అయితే 5 ఎలిమెంట్స్ మన బాడీలో సెట్ చేసుకుంటే మనం పీసీఓడి నుంచి క్లియర్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఏరియేషన్ అంటే బాగా ఎక్కడైతే గాలి వెలుతుర బాగుందో అక్కడ వెళ్ళి ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయాలి, 40 మినిట్స్ జాగింగ్ చేసినా చాలా మేలు. ఇంకా ఆ స్పేస్ అంటే ఆ స్పేస్ని ఎలా క్లియర్ చేసుకోవాలంటే ఫాస్టింగ్, 16 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే మనం మన బాడీలోది స్పేస్ ఎలిమెంట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్. మామూలుగా అయితే వాటర్ డైలీ మనం 3 to 4 లీటర్స్ తీసుకోవాలి మన వెయిట్ ప్రకారంగా. ఇంకా వాటర్ ఇంకా ఎలా యూజ్ చేయాలి, మన ఎలిమెంట్ అనేది ఎలా క్లియర్ చేయాలి అంటే మామూలుగా అయితే ఎనిమా తీసుకోవాలి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉండేటి వాళ్ళు మామూలుగా అయితే 21 days ఎనిమా తీసుకోవాలి. తర్వాత వీక్లీ వన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా తడి బట్ట పొట్ట చుట్టుకోవడం వల్ల కూడా బ్లడ్ సప్లై అనేది బాడీకి అంటే పొట్టకి ఎక్కువ ఇంక్రీజ్ అయ్యి అప్పుడు ఆ క్లియరెన్స్ అనేది చేయొచ్చు. కాబట్టి తడి బట్ట వైద్యం అనేది కూడా చేయించుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫైర్ ఎలా మనం చేసుకుంటాం మన బాడీలో కంట్రోల్ అంటే మామూలుగా అయితే సన్ బాత్ అనేది తీసుకోవాలి. 20 మినిట్స్ పొట్ట భాగం ముందర, 20 మినిట్స్ వీప్ భాగం వెనుక అనేది ఓపెన్గా ఉంటే మామూలుగా అయితే మనకు విటమిన్ డి అనేది డెఫిషియన్సీ రాకుండా ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సాయిల్ అనేది మామూలుగా అయితే మనం వెజ్నే తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకుంటే ఆకుకూరలు, కూరగాయలు ఏదైతే లైవ్ ఫుడ్ ఉందో అది ఎక్కువ తీసుకుంటే కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కాలం అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్యాక్డ్ ఫుడ్ ఇష్టపడుతున్నారు. ఇంకా పిజ్జా, బర్గర్ ఇవన్నీ కూడా ఇష్టపడుతున్నారు. అంటే హై ఇన్ క్యాలరీస్, ఎక్కువ క్యాలరీస్ని ఇది ఇండికేట్ చేస్తుంది. కాబట్టి అంత హై క్యాలరీస్ లేకుండా వెజిటేరియన్ వైపు వెళ్తే సరిపోతుంది. డైలీ ఒక నాటుగుడ్డు తీసుకుంటే కూడా సరిపోతుందండి. ఎక్కువ నాన్ వెజ్ వైపు, ఈ పిజ్జా, బర్గర్ వైపు, చిప్స్, ఇది మామూలుగా అయితే చిప్స్ అనేది ఎన్నో రోజుల నుంచి ఫ్రోజన్ ఉంటాయి, అవి యూజ్ చేస్తుంటారు. కాబట్టి దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ అనేది ఎక్కువగా ఉండదు. స్వీట్ కార్న్ అనేది చాలా రోజుల నుంచి ఫ్రోజన్గా ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్స్, ప్యాక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తూ న్యాచురల్ వేలో వీళ్ళు
మామూలుగా అయితే పీసీఓడి ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. ఇది చేస్తూ మనం హోమియోపతి మెడిసిన్ వాడొచ్చా అంటే హోమియోపతి మెడిసిన్ వాడితే కూడా చాలా మంచి రిజల్ట్ మీకు ఉంటుంది. మామూలుగా అయితే చాలామందికి పిల్లలు కాకపోతే ఏం చేస్తారు, ఇంకా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అలోపతిలో అంటే సర్జికల్ అంటే ఏదైతే సిస్ట్ ఉంటాయో ఓరిన్ సిస్ట్ ఉంటాయో దానికి డ్రిల్ చేస్తారు. అంటే వాటర్ లీకేజ్ అయ్యేలాగా డ్రిల్లింగ్ అనేది మెథడ్ ల్యాప్రోస్కోపీ ద్వారా చేస్తారు. కాబట్టి ఇంత ప్రాబ్లం చేస్తుందండి ఈ పీసీఓడి. మీరు దీనికి నిర్లక్ష్యం చేయకండి ఈ పీసీఓడిని. ఎందుకంటే చాలా ప్రాబ్లం తర్వాత ఫేస్ చేయాల్సి వస్తుంది. మేడం భయపెడుతున్నారా మమ్మల్ని అని అనుకోకండి. ఎందుకంటే తర్వాత వచ్చే డిసీజ్కి ఫేస్ చేయకముందే మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏ ప్రాబ్లం అనేది ఉండరు. మీరు హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇదే నాకు కావాల్సినది. కాబట్టి మీరు హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.